హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే మరో రెసిపీ సొరకాయ శనగపప్పు వేసి కూర. ఈ కూర రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. పప్పు వేసి పొడి కూరలాగా చేసుకుంటాము, అది అన్నంలోకి బాగుంటుంది. ఈ కూర మాత్రం రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. సొరకాయ శనగపప్పు వేసి కూర చేయడానికి ముందరగా శనగపప్పు నానబెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు బాగా నానేటట్టుగా ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేను ఇది ముందరగానే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. దీనికి సొరకాయ ముక్కలు కొంచెం పెద్దవిగా తరుక్కోవాలి. 4 ఇంచీలు పొడుగు ఉండే సొరకాయ అయితే బాగుంటుంది, సరిపోతుంది కూడా. ముక్కలు చెక్కు తీసుకొని ఈ మాత్రం సైజు లేతగా ఉండేవి తీసుకుంటే సొరకాయ లోపల ఉండే గుజ్జు కూడా పనికొస్తుంది. ఈ మాత్రంగా ఉండే సైజులో కట్ చేసుకోవాలి. ఇది 1 పాట్ మీల్ లాగా రెడీ అయిపోతుందండి కూర. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే నచ్చితే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం వేయించుకోవాలి. జీలకర్ర చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి వేయించుకోవాలి. కరివేపాకు 4-5 కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ వేయంగానే ఒకసారి వేయించాలండి, లేకపోతే ఇంగువ ఒక దగ్గర ఉండిపోతుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చదు ఫ్లేవర్ అనుకుంటే అది స్కిప్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చివాసన పోవాలి, ఉల్లిపాయలు పచ్చివాసన పోయి ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఇంతదాకా వేయించుకున్న తర్వాత ఒక టొమాటో కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేయించుకోవాలి. టొమాటో బాగా సాఫ్ట్గా ముషిగా అయిపోయేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. ఇలా బాగా వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసి వేయించేసుకోవాలి. వెంటనే శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు కూడా నీరు వంపేసుకొని అది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసిన తర్వాత దీనిలో మనకు కావలసిన దినుసులు అంటే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తటి ఉప్పు వాడుతున్నాను, అదైతేనే బాగుంటుంది ఈ కూరకి. 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా కారం, 1/2 చెంచా గరం మసాలా పొడి, అలాగే 1/2 చెంచా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం నూనె తేలేదాకా వీటిల్ని కుక్ చేసుకోవాలండి. మసాలాలు కుక్ అయ్యేదాకా కూడా వేయించుకుంటూ ఉండాలి, లేకపోతే అవి కుక్ అవ్వకపోతే మనకి అరగడం కష్టం అవుతుంది. అందుకోసరంగా ఇప్పుడు 2 కప్పులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ముందర హై ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానిచ్చి తర్వాత లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే శనగపప్పు చక్కగా ఉడుకుతుంది, అలాగే సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి. కూర టేస్టీగా బాగుంటుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే మనకే తెలిసిపోతుంది. చూడండి, సొరకాయ కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికి ఉంటుంది, అలాగే శనగపప్పు కూడా బద్దలుగా ఉండిపోకుండా ఉడికిపోతుంది. చూడండి, ఒక్కసారి కలిపితే అర్థమైపోతుంది. ఇలా నీరున్నా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, నేను శనగపప్పు చూపిస్తున్నాను, ఇంత సాఫ్ట్గా ఉడికిపోవాలి. అలాగే సొరకాయ ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ నీరు ఉంది కదా, ఆ నీరంతా కూడా పోయేటట్టుగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మరీ బద్దలుగా ఉండిపోకుండా ఉడుకుతుంది. ఇంతే, సొరకాయ శనగపప్పు వేసి కూర రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సొరకాయ కూర అన్నంలోకి కన్నా రొట్టెల్లోకి లేదా చపాతీల్లోకి చాలా బాగుంటుంది.
నచ్చితే అన్నంలో కూడా తినచ్చు. అది చాయిస్ మనది. దీన్ని మేము మెస్ కూర అని కూడా అంటాం. పైన కొంచెం కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ ఉండి కూర చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.